మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మనతో పాటు పార్లమెంటు బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు. ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చేసి ఉన్నట్టయితే ఈ తంతు పూర్తి అయిపోయేది. కానీ ఇవాళ హైకోర్టు చెప్పే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు మరి ఇస్తామని చెప్పినప్పుడు ఈ తంతు ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది స్థానిక సంస్థల ఎన్నికలు 42%తో బీసీలకు రిజర్వేషన్లతో జరగాలని ఇవాళ అన్ని బీసీ సంఘాలు పార్టీలు కోరుతున్నాయి. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం మేము కులగణన కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఇది అమలు చేసేదానికి ఏమాత్రం కోర్టు చెప్పే వరకు నిద్ర మత్తులో తూగుతున్నదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. బీసీల పట్ల ఏమాత్రం మీకు నిజంగా మమకారం ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎంత బడ్జెట్ అన్నారు, ఎంత రిజర్వేషన్లు అన్నారు, అవన్నీ కూడా ఇవాళ తొంగలో తొక్కేసి 9 మాసాలు అయిపోయింది. అమలు చేయకుండా మీరు రోజుకొక మరి డ్రామా నాటకం హైడ్రా పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద అసలు సమస్యలని పక్కన పెట్టేసేసి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా 42% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్తోనే ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరొక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వెనుకబడిన కులాల కార్పొరేషన్, వాల్మీకి కార్పొరేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. తెలంగాణలో కూడా ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడి డబ్బులు కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఉపయోగించుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కర్ణాటకలో జరిగినటువంటి ఏదైతే ఇవాళ కుంభకోణం ఉందో ఆ వాల్మీకి కుంభకోణం, తెలంగాణలో ఆ బ్యాంకుల్లో ఆ డబ్బులు చేరాయని, ఆ డబ్బులు మరి కాంగ్రెస్ పార్టీ వాడుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎన్నికల ప్రచారం కోసమే అక్కడ జరిగిన దుమారం. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే ఇవాళ ఆ ఎసురు పెట్టిండ్రు ఈ కుంభకోణం వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి మార్పుడు తథ్యం అనేటువంటి చర్చ కర్ణాటకలో ప్రారంభం. అదే పరిస్థితి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వాల్మీకి ఈ యొక్క కుంభకోణమే కాకుండా మూడా కుంభకోణం దాంట్లో కూడా ఈ రకంగా ఒకవైపు సిద్ధరామయ్య, మరోవైపు మల్లికార్జున ఖర్గే కుటుంబ సభ్యులు పాల్గొన్నటువంటి ఇవన్నీ అవినీతి కార్యక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి ఇవాళ తెలంగాణతో సంబంధాలు ఉన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది సమగ్ర విచారణ జరిపి బాధ్యులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం తప్పడం ఖాయం. ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరొక వైపు రాష్ట్రంలో రోజుకొక రకంగా హైడ్రా మీద చర్చ జరుగుతుంది. ఈరోజు కూడా సీఎం మాట్లాడుతూ ఎవరిని వదిలిపెట్టాము, ఆక్రమించిన వాళ్ళు నాలల పరిరక్షణ కానివ్వండి, చెరువులకు సంబంధించి కూడా పరిరక్షిస్తాం కాబట్టి ఎవరున్నా కూల్స్తాం ఖచ్చితంగా, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా ఉంటే స్వతహాగానే కూల్చుకోవాలి, మేము కూలిస్తే బాగుండదు అనే విధంగా చెప్తున్నారు సార్. ఎట్లా చూస్తారు? హైడ్రా అనేటువంటిది తెర మీదకి తీసుకొచ్చి ఒక వాతావరణాన్ని మొదలు హడావిడి చేసి ఆక్రమించుకున్న చెరువులను తొలగిస్తామని చెప్పి కొన్ని కట్టడాలు తొలగించి మరి వాళ్ళ పూటకొక మాట, రోజుకొక విధమైన చర్చ హైడ్రా మీద తెర మీద తీసుకున్నారు తప్పితే సమగ్రమైన ఒక చట్టం తీసుకొచ్చి దానికి విధి విధానాలు రూపకల్పన చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టే బదులుగా తమ రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతోనే ఈ చర్యలు జరుగుతున్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా వాళ్ళ ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. నిజంగా మీకు ఆక్రమించుకునే చెరువుల ఆక్రమణ గురైన ప్రాంతాలను నిజంగా తొలగించాలని చిత్తశుద్ధి అంటే దానికి చట్టబద్ధత కల్పించండి, విధి విధానాలు రూపొందించండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అంతేగాని అధికార పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, లేదా ప్రతిపక్షాలకు ఒక న్యాయం, మిగతా మజ్లిస్ వాళ్ళకు ఒక న్యాయం అని ఆ విధమైనటువంటి మరి ఆలోచనలతోని మరి మీరు ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఇది అసలు బీసీ కులగణన చేయకుండా 9 నెలలు ఏం చేస్తారు? ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో బీసీ కులగణనతో వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలో ఒకవైపు కూడా అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ ఏదైతే ఉందో, అక్కడ జరుగుతున్న 2 స్కామ్లో ప్రధానంగా సీఎం సిద్ధరామయ్య అలాగే మల్లికార్జున ఖర్గే కుటుంబ సభ్యుల హస్తం ఉంది. కాబట్టి అక్కడ
మల్లికార్జున ఖర్గేకు సంబంధించి కానీ సీఎం సిద్ధరామయ్య పదవి పోయేటువంటి అవకాశమే అక్కడ వచ్చింది. అదే అక్కడ జరిగితే ఇక్కడ తెలంగాణతో కూడా స్కామ్ సంబంధించి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందని ప్రశ్నిస్తుంది. హైడ్రా అనేది కూడా దాని విధి విధానాలు రూపొందించి ప్రతిపక్షాలకు ఏ విధంగా అయితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ అధికార పక్షానికి కూడా అదే విధమైన చర్యలు తీసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.